అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్‌లో మనకి ఫోన్‌పే ద్వారా ఇంతకుముందు మనం కరెంట్ బిల్ పే చేయడం జరిగేది. అయితే ఇప్పుడు కాస్త దాంట్లో మార్పులు జరిగాయి. అయినా సరే మన ఫోన్‌లో కూడా దాన్ని ఎలా పే చేసుకోవచ్చు అనేది నేను చెప్పడం అనే యొక్క ఉద్దేశం. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఇలా సెర్చ్ దగ్గర ఎస్పెషల్లీ ఏపీఈపీడీసీఎల్ అనేది టైప్ చేయడం చేస్తే మనకి పే బిల్ ఆన్లైన్ అని చెప్పేసి వస్తుంది. ఇది ఈస్టర్న్ పవర్ వాళ్ళది. పే బిల్ ఆన్లైన్ అని చెప్పేసి కొట్టగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు పే అని కొట్టగానే ఈ విధంగా వస్తుంది. ఇక మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదంటే సర్వీస్ నెంబర్ ద్వారా కానీ ఆల్రెడీ నేను కాపీ చేసినటువంటి నెంబర్ని ఇక్కడ టైప్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఫామ్ ఇస్తున్నాడు. ఆ మ్యాథమెటికల్ ఫామ్ని మనం ఇలా ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టగానే మన యొక్క బిల్ డీటెయిల్స్ అన్నీ నీట్గా వస్తుంది. సో ఇవంతా ఎవరిదే అనేది నేను జనరల్గా ఎగ్జాంపుల్గా చెప్పడానికి బిల్ తీసుకున్నాను. అయితే ఇక్కడ క్లిక్ హియర్ టు పే అని కొట్టే ముందు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఈజ్ యువర్ సర్వీస్ డిస్కనెక్టెడ్ అని అడుగుతుంది. అక్కడ మీరు ఎస్ అని కొట్టారండి, చూడండి 269 అవుతుంది. నో అని కొట్టగానే అంటే ఒకవేళ మనం ఫైన్తో కట్టాల్సి వస్తే దాన్ని ఎస్ అని కొడతారు. సో కట్టాల్సిన పని లేకుంటే నో అని కొడతారు. మ్యాక్సిమం అందరూ నో కొడతారు కాబట్టి నో కొడతాం. కొట్టగానే క్లిక్ హియర్ టు పే అని మీరు కొట్టినట్లయితే ఈ విధంగా వస్తుంది. బట్ ఇదేంటి సార్ అంటే అవసరం లేదు, దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి కింద మీకు పేటిఎం చార్జ్ చేస్తారా, బిల్ డిస్క్ ద్వారా చేస్తారా, లేదంటే ఎస్బీఐ పే ద్వారా చేస్తారా అని చెప్పేసి అంటారు. మనకి మీ ఇష్టం. పేటిఎం ఉండేవాళ్ళు పేటిఎం ద్వారా చేస్తారు. బిల్ డిస్క్ గురించి నాకు అవగాహన లేదు. ఎస్బీఐ అనేది ఏంటంటే ఇంతకుముందు మనకి ఫోన్పేకి ఎస్బీఐ వాడుతుండే వాళ్ళు ఆల్రెడీ లింక్ చేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఎస్బీఐ మీ కొట్టగానే ఇక్కడ మన అమౌంట్ ఎంతైతే ఉంటుందో కరెంట్ బిల్ ఓకేనా అంతే కదా అని చెప్పేసి ఇంకోసారి కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. ఓకే కొడతాము. కొట్టగానే ఇక్కడ ఆల్వేస్ మనకు అవసరం లేదు. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొకసారి అంటే అది ఒక్కోసారి మనకి పాపప్ వస్తుంటుంది, మరి పట్టించుకోవాల్సిన లేదు. ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకు క్లియర్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడతామా లేదంటే ఫోన్పే కానీ పేటిఎం కానీ వాడతామని అంటుంది. సో ఏదైతే కింద యూపీఐ ఉందో ఆ యూపీఐ అమౌంట్ కొట్టగానే మీ యూపీఐ ఐడి ద్వారా చేస్తారా లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చేస్తారా అంటుంది. యూపీఐ ఐడి గుర్తుంటే దాని ద్వారా చేయండి, లేదా క్యూఆర్ కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ పే నౌ అని వస్తుంది. పే నౌ మీద మీరు కొట్టగానే ఈ విధంగా స్కానర్ వస్తుంది. ఈ స్కాన్ని మీరు స్కాన్ చేసుకొని సో పే చేయడం అనేది చేసుకోవచ్చు. పే నౌ అని కొట్టగానే అయిపోతుంది. ఇది వేరే వాళ్ళ కరెంట్ బిల్ కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పాను కాబట్టి చాలా థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు ఫోన్పే చేసుకోవడం అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇంతకుముందు మన ఫోన్పేలో ఇలా చేయడం వల్ల 3 రూపీస్ కానీ 5 రూపీస్ కానీ కట్ అయ్యేది. ఇప్పుడు మనకి అలాంటి ప్రాబ్లం లేకుండా మన కరెంట్ బిల్ ఎంత ఉంటుందో అంతే మాత్రమే కట్ అవుతుంది. సో మనీ థ్యాంక్ యూ.